విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, ఫారూక్ నగర్ మండలం, రంగారెడ్డి డిస్టిక్, కమ్మదనం అనే గ్రామంలో ఉప సర్పంచ్ గా చేస్తున్న అమర్నాథ్ రెడ్డి గారు మనతోని ఉన్నారు. అండ్ ఉప సర్పంచ్ గా ఎలా వచ్చారు, ఆయన తన పొలిటికల్ లో జర్నీ ఎలా ఉంది, ఆయన గ్రామంలో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, ఇంతకు ముందు ఆయన ఎంపీటీసీ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు, ఆయన ప్లాన్స్ ఏమున్నాయి, గ్రామంని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, తన మాటలు అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. పొలిటికల్ లీడర్స్ అంటేనే కండవ ఉండాలి, వైట్ షర్ట్. అవును సార్, అదొక లుక్, అదొక డ్రెస్ కోడ్ లాగా అనమాట. ఇంకా ఓకే. అంటే మీరు చూస్తే యూత్ ఎస్ సార్ కదా. ఎన్ని సంవత్సరాలు చల్లి మీ పొలిటికల్ జర్నీ? నేను 2013లో స్టార్ట్ చేశాను. 2013లో నేను వార్డ్ నెంబర్ గా ఇద్దామని, నాకంటే 2008లో నా 10th అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ లో చదివాను, చెంపాపేటలో. తర్వాత అక్కడ మా సారు, అంటే ఆ ఏజ్ లో మనకు అప్పుడు అంత లేకుండే, కానీ ఒకసారి ఏం చెప్తున్నా, మీరు పొలిటికల్ గా వెళ్ళండి అని అప్పుడప్పుడు చెప్తుండేవారు అన్నమాట సారు. 10th లోనే? ఇంటర్మీడియట్ లో సోషల్ సబ్జెక్ట్ సార్ చెప్తుండే. ఓకే. అయితే ఆ సార్ మాటలు నాకు ఎందుకు అంటే 100 మంది క్లాస్ వింటున్నా కానీ ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. ఆ విధంగా నాకు ఎందుకో అది అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనిపించుట్లా నేను ఏదైనా ప్రోగ్రామ్ కాలేజీలలో ఏమైనా ప్రోగ్రామ్స్ అయినప్పుడు కూడా కొంచెం మైక్ నాకు ఇస్తే బాగుండు అనేటట్టుగా మాట్లాడేటట్టు నేర్చుకున్నాను అనమాట. అప్పటి నుంచి అట్లా అయిన తర్వాత 2013లో వార్డ్ నెంబర్ గా సపోర్ట్ చేయాలని మా టీం, నాకు ఇప్పుడు యూత్ కాబట్టి టెంపుల్ దగ్గర జై హనుమాన్ అని ఒక యూత్ ఉంది. ఈ యూత్ లో ఉండే నా ఎంబడి ఉండేటోళ్ళు దాదాపు ఒక 15 మంది. అప్పుడు ఆ ఏజ్ లా ఏమి ఇంకా బయటకు పోయినా చేసినా, ఈ ఊళ్ళోకి వచ్చినా, పండుగ జరిగినా, పబ్బం జరిగినా అందరం కలిసేటోళ్ళం. ఆ యూత్ నుంచి మనం ఇలా ఎవరన్నా ఒకరు వార్డ్ నెంబర్ వేద్దామని అంటే అందరు కలిసి డిసిషన్ చేసి అమర్ మాట్లాడతాడు, అమర్ని వేయాలి, మనకు మంచి చేస్తాడు రా, మనల్ని క్వశ్చన్ చేస్తాడు, అవతల క్వశ్చన్ చేస్తాడు, సర్పంచ్ నిలదీశాడు అని చెప్పేసి భావించి నన్ను ఆ రోజు వార్డ్ నెంబర్ వేద్దామని పోయినాం. 10th సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్ళి నామినేషన్ ఇద్దామని పోతే ఆ రోజు నా ఏజ్ కరెక్ట్ 20 సంవత్సరాలు. ఓకే. 20 సంవత్సరాల 2 నెలలు తక్కువ ఉంది. 21 years కంప్లీట్ ఉండాలి యాక్చువల్లీ. ఈ 2 నెలలు తక్కువ ఉండే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉండడం వల్ల నేను ఆ రోజు వార్డ్ నెంబర్ వేయలేకపోయినా. కానీ ఆ యూత్ లో నుంచి ఒక అతను పొలం దగ్గర చేసుకుంటానను, ఆయన కూడా 10th ఆపేసిండు, రాఘవేందర్ అని. మా ఫ్రెండ్ను 5వ వార్డులో, అతను యాక్చువల్లీ 5వ వార్డు, ఆయన 5వ వార్డు నుంచి తెచ్చి 10వ వార్డులో నిలబెట్టి నేను నెంబర్ అనుకొని చేయండి అని చెప్పేసి, మీ తరఫున నేనున్నానని చెప్పేసి వార్డు నెంబర్ గెలిపించిన తర్వాత అంత మంచి చేసినాం. ఆ చేసిన మంచి నేనే ముందర ఉండే, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేనే పోయి చేసిన కాబట్టి నెక్స్ట్ 2018లో అప్పుడు ఏజ్ వచ్చేసింది, కంపల్సరీ వేయాలి మనం అని చెప్పేసి వేసేసిన. మా సొంతం మా మామయ్య గారే వేసిరు అపోజిషన్. ఇంకా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి, నా ప్రయత్నం నేను చేసిన, వాళ్ళందరూ కూడా సహకరించారు. ఒకే ఓటు మెజారిటీతో గెలిచిన నేను. ఒక్క ఓటు మెజారిటీతోనే గెలిచిన. ఒక్కటే ఓటు మెజారిటీ. అట్లా మా ఊర్లో 3 వార్డు నెంబర్ గెలిచారు ఒక్కటే ఓటు మెజారిటీతో. 10 వార్డులు ఉన్నాయి మా ఊర్లో. 10 వార్డులలో 3 దాదాపు ఒకటే ఓటు మెజారిటీతో గెలిచారు. నేను ఒకటే ఓటు మెజారిటీతో గెలిచిన. అసలు నేనే పోయిన కౌంటింగ్ మిషన్లకి, ఎంత టెన్షన్ ఉంటదంటే అది దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు, కానీ అసలు మామూలు టెన్షన్ ఉండదు. నేనే కౌంటింగ్ పోయినా 50 ఆయనకు వచ్చినాయి, 48 నాకు వచ్చినాయి. తర్వాత ఏమైనా కౌంటింగ్ వాళ్ళు అది చూసుకుంటారు, ఎన్ని ఓటింగ్ అయింది, ఎంత రావాలని చెప్పి చూసుకుంటే ఇంకా 4 ఓట్లు స్లిప్పులు రాలేవు. 4 స్లిప్పులు రాకపోతే ఎక్కడ పోయినాయి అని చెప్పేసి వెతుకుతుంటే ఒక్కొక్క స్లిప్ లో మడతబడి ఉన్నాయి అన్నమాట. ఆ స్లిప్పులు వెతికితే 48 నుంచి 51కి నాది పోయినా, ఆయన 50 కన్నా ఉండే. అట్లా ఒక ఓటు మెజారిటీతో గెలిచిన నేను. తర్వాత వార్డ్ నెంబర్లు అందరు కూడా కలిసి, అమరు మంచిగా క్వశ్చన్ చేస్తాడు, సర్పంచ్ దిద్దుకోవాలంటే మన దాంట్లో సార్ అమరే కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏకగ్రీవం చేసి 2 days తర్వాత నన్ను డిప్యూటీ సర్పంచ్ చేసిరు, ఉప సర్పంచ్ చేసిరు. ఆ ఉప సర్పంచ్ కదా కూడా ఇవాళ 100% న్యాయం చేసినాం మనం. 2008 మీ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ అండి. ఓకే. తర్వాత ఉప సర్పంచ్, డిప్యూటీ సర్పంచ్ అయ్యారు. అవునండి. అంటే ఒక పదవిలో వచ్చినప్పుడు, రాకముందు మనం 1,00,000 మాట్లాడతాం. అవునండి. కానీ పదవి వచ్చిన తర్వాత అంటే ప్రజలు ఏం కోరుకుంటారో అది ఇవ్వాలి, లేకపోతే వ్యతిరేకత వచ్చేస్తుంది. మళ్ళీ మీరు పదవి రాకముందు మీరు ఒక యూత్ లాగా పోరాడొచ్చు, దానికోసం మీకు అన్నారు అమర్నాథ్ ప్రశ్నించే గొంతు కాబట్టే గెలవాలని అనుకున్నారు. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత ఏమేం పనులు చేశారు అది వార్డ్ నెంబర్ గా? మేము గెలిచిన తర్వాత ఫస్ట్ అప్పుడు మిషన్ బ్యాగ్ లేదండి మా ఊర్లో. ఓకే. మోటార్లతోని వాటర్ నడిపించేవారు. వాటర్ ప్రాబ్లం ఫుల్ ఉండేది మా ఊర్లో. వాటర్ ప్రాబ్లం,
రోడ్డు లేకపోవడం, మోరీలు ఎక్కడ పడితే అక్కడ గుంతలు. అసలు ఏ కాలనీకి ఆ కాలనీ నీళ్లు 4-5 ఇళ్ళు కలిస్తే ఆడనే మరుగులాగా ఏర్పడుతుండే. ఆ నీళ్లు మొత్తం దోమలు ఆవడము, ఊకు హాస్పిటల్కి చుట్టూ తిరగడము, మందు గోళీలు మింగడము, ఇదే ఎంత నువ్వు చేయాలనుకున్నా కూడా దోమల నుంచి చాలా ఇబ్బందులు ఉంటుండే. ఆ ఇబ్బందులన్నీ కళ్ళతో చూసినా కాబట్టి నేను డిప్యూటీ సర్పంచ్ అయిన తర్వాత 100% మోరీలు లేకపోతే ఈ రోజు మీరు ఊర్లోకి పోయి చూసుకున్నా సరే 80% మోరీలు క్లియర్ చేసేసిన. ఎక్కడ కూడా వాటర్ నిల్వ అనేది లేదు. వాటర్ మొత్తము ఎక్కడ ఇప్పుడు మనం వేస్ట్ వాటర్ వస్తాయి ఇంట్లో యూజ్ చేసిన సింక్ వాటర్ కానీ వాష్రూమ్ వాటర్ కానీ ఏది కూడా అన్ని అండర్ చేసేసిన. అన్ని ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ అన్ని ఇది మనది, ఇది కాదని కాదు, ఇది నా వార్డు కిందకి రాదని కాదు, ఊర్లో సమస్య ఉందంటే ఖచ్చితంగా నా వంతుగా ఎంత కష్టమైనా సరే దాన్ని చేసిన. కొన్ని కాలనీలు, కొన్ని గలీలలో అయితే అసలు బైక్ పోవడానికి రాదు, అంటే ఓపెన్ మోరీలు ఉండే. ఓపెన్ మోరీలు ఉండడం వల్ల దాదాపు 2 ఫీట్లు మోరే ఉంటది. అది ఆ 2 ఫీట్ల మోరికి ఆనుకొని యువతల ఇల్లు ఉంటది, యువతల ఇల్లు ఉంటది. వాడి ఇంటికి ఒకటినే రాకుంటుండే. అసలు వాళ్ళ ఇంట్లో కనీసం ఎవరన్నా అన్ఎక్స్పెక్టెడ్ చనిపోయినా అసలు మొయ్యడానికి కూడా రాకుంటుండే. బయటికి తీసుకొచ్చి ఏదైనా ప్లేస్ ఉన్న దగ్గర పాడగట్టాల్సి వస్తుండే. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఊళ్ళో, మీకు చూపిస్తే కూడా. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజు మనం అదే గలీలా పైపులను మోసుకుపోయి, లేబర్ను మోసుకుపోయి, భుజాల మీద పైపులు మోసుకుపోయి అక్కడ కట్టి ఇక్కడ పెట్టుకొని మోసుకుపోయి ఆ గలీలలో కూడా మనం ఈ రోజు మోరీ లేపేయడం జరిగింది. పైప్ లైన్, ఈ పైప్ లైన్ వేసిన తర్వాత వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు బెడ్ వేసుకున్నారు. ఇవాళ వాళ్ళ ఇంటి ముందరకి వెళ్ళి బైక్ పోతుంది. అంటే విశాలంగా జరిగింది. అట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ మిషన్ బయట వచ్చిన తర్వాత కూడా ఇంటింటికి నల్ల ఇచ్చినాం. ఇంటింటికి ఎవరికైతే కొంచెం ఒకవేళ లేకున్నా పైప్ లెంత్ జరపకపోతే, కొంతమంది ఇల్లు గలీలు ఉండడం వల్ల రాలేకపోతే వాళ్ళకి పైపులు ఇప్పించి, నల్లలు ఇప్పించి, ఫ్రిడ్జ్ ఇప్పించి ఈ రోజు ప్రతి ఇంటికి కూడా నీళ్ళు వస్తున్నాయి. అంత మంచిగా ఉంది. సీసీ రోడ్లు కూడా దాదాపు 100%లో 60% సీసీ రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. ఇంకొక 40% ఉన్నాయి. ఇక మనం వచ్చిందంటే 100% క్లియర్ చేయడానికి అయితే రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత ముందుకున్న గవర్నమెంట్, మేము ఉన్న గవర్నమెంట్ లో బీఆర్ఎస్ సెకండ్ టర్మ్ కాబట్టి అప్పుడు సర్పంచ్లకు ఎంత ఇబ్బంది జరిగిందో అన్ని న్యూస్లలో చూసిరు, మీరు ప్రెస్లలో చూసిరు. బడ్జెట్ అనేది రాకుంటుండే. ఇప్పటికి కూడా దాదాపు మా ఊర్లో సీసీ రోడ్లు మామూలుగా 5-6 మందిని కలిసి మన కోసమే, మన గల్లీ కోసం అని చెప్పేసి కలుషితమై అందరం కలిసి చేసినాము. దానికి కూడా బిల్లులు రాక దాదాపు ఒకరొకరు 3-4 లక్షలు అప్పులు చేసి